నటుడు శోభన్ బాబు ఎంతటి అందగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నటుడు తన అందం మెయింటైన్ చేయడంలో ఎంత క్రమశిక్షణతో ఉండేవాడో ఆస్తిపాస్తుల సంపాదనలో కూడా అంతే క్రమశిక్షణ కలిగి ఉండేవాడు. తన తోటి నటీనటులకు భూమి మీద ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వడమే కాకుండా తను కూడా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో చాలా చోట్ల స్థలాలు కొన్నాడు. అలా అప్పుడు శోభన్ బాబు కొన్న స్థలాల విలువ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల క్రింద మారింది. అయితే ఒకనాడు ఇదే సినీ పరిశ్రమలో డైరెక్టర్ గా వర్క్ చేసే ఏ కోదండరామిరెడ్డి నేరుగా శోభన్ బాబు వద్దకి వచ్చి నేనచ్చం నీలా ఉన్నానని అందరూ అంటున్నారు, మరి నీకు పోటీగా సినిమాలు చేయకుండా ఉండాలంటే నాకు నీ ఆస్తిలో సగం రాసివ్వాలి అని సరదాగా అన్నారు. అందుకు శోభన్ బాబు, తీసుకోరా దాందేముంది, కాకపోతే నా ఆస్తులన్నీ పిల్లల పేరిట రాసేశాను, నాకంటూ ఎలాంటి ఆస్తి లేదు అన్నారంట. దీంతో ఏ కోదండరామిరెడ్డితో పాటు అక్కడున్న వాళ్లంతా అప్పుడే పంపకాలు కూడా చేసేశావా, బాలే వాడివిరా అంటూ ఒక్కసారిగా నవ్వేశారంట. ఇలా ఇండస్ట్రీలో ఆర్థిక క్రమశిక్షణతో పాటు ముందు చూపు కలిగిన నటుడెవరైనా ఉన్నారంటే అది శోభన్ బాబు గారే అని చెప్పాలి. అంతేకాదు ఆ రోజుల్లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కన్నా శోభన్ బాబే బాగా ఆస్తిపరుడంట. అందుకు కారణం ఆయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.